తెలంగాణ నార్సింగ్ విలేకరిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు శంకర్ చారి. టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులకు గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసిన వార్త రాసినందున మన తెలంగాణ నార్సింగి విలేకరి రాఘవేంద్రపై సోమవారం నాడు జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై సోమవారం నార్సింగి పోలీస్ స్టేషన్లో యూనియన్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ నిజాలు నిగ్గు తేల్చిన జర్నలిస్టులపై దాడులు హేయమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో యూనియన్ తరపున ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు. పోలీసులు కాలయాపన చేసి నిందితులను అరెస్టు చేయడంలో జాప్యం చేస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస్ శర్మ, ఐజేయు సభ్యులు కె శ్రీనివాస్, మీన్పూర్, రామాయంపేట జర్నలిస్టులు సత్యనారాయణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నార్సింగి మండల కేంద్రంలో మన తెలంగాణ జర్నలిస్టు రాఘవేందర్పై ఈరోజు ఉదయం అకారణంగా ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నార్సింగి మండల కేంద్రం రెవెన్యూ కార్యాలయం అడ్డగా అనేక సందర్భాల లోపల కూడా జర్నలిస్టు రాఘవేందర్పై గతంలో కూడా కుట్ర పడినటువంటి విషయం ఈ సందర్భంగా తేటతెల్లమవుతూ ఉంది. ఈరోజు ఆయన నేరుగా చంపాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డగించి మరి నలుగురు వ్యక్తులు పిడిగుద్దులు గుద్దుతూ కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ విషయంలో పోలీస్ శాఖ కఠినమైనటువంటి చర్యలు తీసుకునే పక్షంలో రేపు లేదా ఎల్లుండి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నార్సింగి మండల కేంద్రంగా జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కథనాలు అనేక పత్రికల్లో కూడా ప్రచురితమైన అధ్యాయాన్ని కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాం. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, రాఘవేందర్పై దాడి చేసిన దుండగులను